కేబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక నుండి మతం మారాలనుకునే ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఒక చురుక అని చెప్పుకోవాలి. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మతం మార్పిడి చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే మతం మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక పెద్ద సమస్య అని చెప్పాలి. ఇక నుండి హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆల్రెడీ మత మార్పిడి చేసుకున్న వాళ్ళకైతే ఎలాంటి మార్పులు లేవు, కానీ ఇక నుండి మత మార్పిడి చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ హోదా అనేది వర్తించదు. మరో మతంలోకి మారిన వ్యక్తులు, ముఖ్యంగా క్రైస్తవం లేదా ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారు ఇకపై ఎస్సీ హక్కులు పొందలేరని కోర్టు స్పష్టంగా తెలియజేసింది. అంటే ఒక వ్యక్తి జన్మత ఎస్సీ అయిన తర్వాత ఇతర మతంలోకి మారితే అతనికి ఎస్సీ రిజర్వేషన్లు, చట్టపరమైన ఎటువంటి రక్షణలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పటిది కాదండోయ్, మనకి సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 1950 షెడ్యూల్ కాస్ట్లో ఆనాడే తెలియచేయబడింది. కానీ ఇప్పుడు ఆ 1950 షెడ్యూల్ కాస్ట్ని బలోపేతం చేస్తూ ఈ తీర్పును వెల్లడించింది. ఇక ఈ విషయం నేపథ్యంలో క్రైస్తవ మతంలోకి మారిన ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం విచారణలోకి వచ్చింది. అయితే అతను మతం మార్చుకున్న కారణంగా ఎస్సీ హక్కులు వర్తించవని కోర్టు క్లియర్గా తెలియజేసింది. ఇక ఈ విషయంలో కోర్టు ఎంత క్లియర్గా ఉంది అనే విషయం మనకి ఈ పైన ఇచ్చిన తీర్పు వల్ల అర్థమైపోతుంది. ఇక న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా మత మార్పిడి మరియు రిజర్వేషన్ హక్కులపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు హిందువులకి మంచి బలోపేతమైన తీర్పుగానే చెప్పుకోవాలి. తీర్పు బాగానే వచ్చింది, కానీ రాబోయే ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇంకా ఎలాంటి మార్పులు చేసుకుంటాయి, ఏమైనా సవరణలు ఉంటాయా ఏంటి అనే విషయాలు కూడా చర్చల్లోకి వస్తున్నాయి. మరి ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు కరెక్టే అంటారా లేదా వివాదాస్పదమా? మీ ఒపీనియన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.